మా ఇంట్లో అన్నీ కాలిపోయినాయి. ఏ ఒక్కటి మిగలలేదు. మాకు ఇల్లు, వాకిలి గింట ఏమీ లేవు. ఊర్లల్లా గూడా లేవు. ఉండటానికి ఇల్లు లేదు. తినటానికి తిండి లేదు. ఈరోజు కష్టపడితేనే మా పొట్టెళ్ళిద్ది. నాకు ఇద్దరు ఆడపిల్లగాళ్ళు, నా భర్త, మేమందరం రోడ్డు మీద ఉన్నాం. కనీసం రోడ్డు మీద ఇప్పుడు 5, 6 రోజుల నుంచి గూడా రోడ్డు మీదనే పండుకుంటున్నాం. రోడ్డు మీదనే తింటున్నాం. రోడ్డు మీదనే ఉంటున్నాం. ఈ అన్నలు కాబట్టి ఇయాల ఈ అన్నం తినగలుగుతున్నాం. మాకు టెంటేశారు. ఇయాల 4, 5 రోజుల నుంచి గూడా అన్నలు భోజనాలు పెడుతున్నారు. ఆ భోజనాలు తినుకుంటుంటున్నాం. ఇంతవరకు గూడా గవర్నమెంట్ స్వీకరించలేదు. ఇంతవరకు ఆడోళ్ళు మహిమలు మాట్లాడుతున్నారు. కనీసం ఒక్కళ్ళన్నా గానీ స్వీకరించి మహిమల కాడికి కనీసం ఆడపిల్లలున్నారు, చిన్నపిల్లలున్నారు, కనీసం లేని పిల్లలున్నారు, గరీలున్నారు, కనీసం వయసు పిల్లలున్నారు. ఆ పిల్లల్ని ఏదైనా చేస్తారు, ఆడబిడ్డలను ఏదైనా చేస్తారు. ఆ పిల్లలు టాయిలెట్ పోవడానికైనా, బాత్రూమ్‌కి పోవడానికైనా, దేనికైనా ఇబ్బంది పడతారు. చదువుకున్న పిల్లలున్నారు. ఆ పిల్లల స్కూలు బట్టలు అన్నీ మొత్తం గాలిపోయినాయి. చదువుకున్నయన్నీ గాలిపోయినాయి. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, తాగటానికి నీరు లేక, ఉండే పొజిషన్ లేకుండా ఈ ఎండకెండి వానకు తడిసి బతుకుతున్నాం. ఈ పరిస్థితిలో ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి ఇంతనా జాలి కనికరం లేదా? రేవంత్ రెడ్డి గారైనా, పెద్దోళ్ళైనా, మోడీ అయినా ఎవరైనా కానీ ఓట్లు వేయించుకుంటున్నారు, చేస్తున్నారు, గెలిపించుకుంటున్నారు. ఈ ప్రజా సాయం చేస్తున్నారు. వ్యక్తిగతంతో ఆడవాళ్ళం ఇంత పరిస్థితిలో ఉన్నాం. ఈ భవిష్యత్తు మాకు ఇంత అన్యాయం జరుగుతుంది. మా కోసం ఒక్కళ్ళన్నా రారా? మమ్మల్ని ఎవరు పట్టించుకోరా? మాకు తల్లిదండ్రులు లేరా? మేము అనాథలమా? మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ భూములు మీకే ఇస్తామన్నారు. మాకు భూములు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. కరెంట్ ఇస్తామన్నారు, కరెంటు ఇవ్వలేదు. కనీసం నీళ్ళు ఇవ్వలేదు. కనీసం తినడానికి బియ్యం, కేజీ బియ్యం లెక్క సన్న బియ్యంగా ఇస్తామన్నారు. సన్న బియ్యం కూడా ఇచ్చిన దిక్కులేరు. అన్నిటికీ ధరలు పెంచారు, అన్నిటికీ చేశారు. పిల్లలు లేరు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నా పిల్లల పరిస్థితి ఏంది? నా పరిస్థితి ఏంది? గూడు ఇల్లు వాకిలు లేకుండా ఏడ్చుకుంటుంటున్నాం. చదువుకున్న పిల్లల్ని ఎండలు వేసుకొని ఉంటున్నాం. ఆ పిల్లలకి ఏదైనా జరిగితే ఏంది? మాకేదైనా జరిగితే ఏంది? మాకు దిక్కెవరున్నారు? ఈ అన్నలు మమ్మల్ని స్వీకరించి ఇవాళ అన్నం పెడుతున్నారు. ఆ అన్నలు కూడా దగ్గరికి దిగిపోతే మా పరిస్థితి ఏంది? మీకెవరికి దయ్య సాక్ష్యం లేదా? మమ్మల్ని ఎందుకు ఇలా ఎండలో ఉంచుతున్నారు? ఒక్కళ్ళన్నా మా కాడికి రారా? ఒక్కళ్ళు రారా? మా అన్నీ పోయినాయి, కాలిపోయినాయి. కష్టపడి బతికిన సామాన్లన్నీ కొనుక్కున్నాయి, అన్నీ బూడిదైపోయినాయి. ఈ పరిస్థితిలో మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరా? మీకెవరికి ఇంత జాలి లేదా? జాలున్నోళ్ళైతే మా కాడికి ఇంతవరకు ఒక్కళ్ళన్నా గవర్నమెంట్ మాకేమి సహాయం చేయలేదు. ఇంతమంది ఆడపిల్లలు ఆడుతున్నారు. అనాథలు లెక్క ఉంటున్నాం. మాకెవరు దిక్కులేరా? మాకేమి ఇచ్చిండు? మాకే ఇల్లు ఇచ్చిండు, ఏ వాకిలు ఇచ్చిండు, ఏ భూమి ఇచ్చిండు, ఏది ఇచ్చిండు? ఉన్నోడికి డబల్ ఇస్తుండు. మా బతుకులేంది? మాకు అందరిని ఒక్కసారి చంపేయి రాదండి. ఓట్లు వేయించుకోవడానికి వరకు మేము పనికొద్దాం కానీ వస్తప్పుడు పనికి రామా? మేము ఓటు అయ్యిందా? నువ్వు గెలిచినవా? నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావా? ఏ ఆడపిల్లలకి ఈ పరిస్థితి ఉంది? ఇంతమంది ఆడపిల్లలు అనాథలు ఎక్కుంటున్నారు. నీకు జాలి దయ లేదా? ఎందుకు మమ్మల్ని ఎండలో చంపుతున్నావు? ఎన్ని రోజులు ఈ పట్టాల కింద ఉంచుతావు? ఈ పట్టాల కింద ఉంచి క్యాన్సర్లు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, నొప్పులు వస్తున్నాయి, జ్వరాలు వస్తున్నాయి. ఇంతమందిని మందులు మాకులు మింగుతున్నావు. చాలా మందిని కూడా ఈ గుడిసెలలో చచ్చిపోయారు. ఈ భవిష్యత్తు ఇంత అన్యాయం అవుతున్నా కానీ నీకు జాలి లేదా? ఇల్లు కట్టిస్తావు అన్నావు, ఇల్లు కట్టించినవా? ఏం కట్టించినవు? కనీసం కరెంట్ ఇప్పించినవా? తాగటానికి నీళ్ళు ఇప్పించినవా? ఏ సాయం చేసినావు? ఎంతమందిని ఏడుతున్నావు? మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లా? రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మేము వడ్డప్పుడే పనికొద్దామా? ఉత్తప్పుడు పనికి రావా? మమ్మల్ని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నారు? మమ్మల్ని ఇలా చంపాలని ఇలా మా గుడిసెలు మమ్మల్ని తగలబెట్టారు. 3 సంవత్సరాల నుంచి తగలబెట్ట గుడిసెలు ఇలా గుడిసె పెట్టి కలబడ్డాయి. ఎందుకని చేశారు? మా గుడిసెలన్నీ ఇటు చేశారు. మేము లేనాలో ఉండి లేక చదువుకొని కనీసం పని చేసుకుంటూ బతుకుతున్నాం. బతికే వాళ్ళని పని కూడా లేకుండా ఇలా చెట్టు కింద ఎండలో ఇలా ఉండాల్సిన పని ఏంది? మా గుడిసె మాకుంటే మా గుడిసెలో మేము పని చేసుకొని మా దాంట్లో మేము బతుకుతాంగా. ఉన్న తాయి లేకపోయినా లేని తాయిలోనే బతుకుతాం కదా. మా పిల్లలు మేము చదువుకుంటున్నాం కదా. మమ్మల్ని ఎందుకు చేశారు? ఎందుకు చేస్తున్నారు? మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నారు. గ్యాస్ ద్వారా జరిగిందని అనుకుంటాం సార్. ఏదో అనుకోకుండా ఏదో చేతగాని మనిషి గ్యాస్ పెట్టి మర్చిపోయింది అని అనుకుని మేము అట్లే అనుకున్నాం. ఒకరోజు అయితే గ్యాస్ ద్వారానే జరిగిందని అనుకున్నాం సారు. గ్యాస్ ద్వారా జరిగింది, సమయానికి ఎవరు లేకున్నారు, సరే నిప్పు మీద నిప్పు వాడిపోయినవి అని అనుకున్నాం.
సార్ ఆగ చూడండి సారు మళ్ళీ మొన్న ఇదే టైంలో గుడిసెలు కాలినాయి మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే టైంలో గుడిసెలు మండుకుంటున్నాయి ఏం చేయాలని మీరు ఇలా చేస్తున్నారు సారు దయచేసి నువ్వు కావాలని మనుషులను పంపించి నువ్వు నిప్పు పెట్టిస్తున్నావు మా మీద నిప్పేసింది లెక్కగా సారు నీ మీద నువ్వు నిప్పేసుకో దయచేసి ఇప్పుడు మళ్ళీ గుడిసెలు కాలుతూనే ఉన్నాయి నువ్వు కావాలని మనుషులను పెట్టినావు చెప్పండి మీరే చెప్పండి ఆడ మీరు రియల్ గా చూస్తున్నారు మేము ఎవరైనా అక్కడ ఉండమా రోజుకు కొన్ని దగ్గర పెడుతున్నా అంటే రియల్ గా చెప్తున్నా నేను ఇది కావాలని అంటి పెట్టిస్తున్నారు గవర్నమెంట్ ప్రభుత్వమే గవర్నమెంట్ అంటి పెట్టిస్తుంది ఇది 100% నిజం మీరు చూడంగానే చూడు నిప్పులు వస్తున్నాయా రాలేదా చెప్పండి సార్ డే బై డే ఎందుకు వెళ్తుంది గుడిసె ఒక్క రోజు అంటే జారింది ఎవరిది అనుకుంటావు రోజు తప్పు చేసినాము మేమే తప్పు చేసినాము సపోజ్ ఈ గుడిసెలలో ఉన్న తప్పు ఒకరం చేస్తే మా అందరికి వస్తుంది ఒక్క రోజు అంటుకున్నాయి 500 గుడిసెలు అంటుకున్నాయి మొన్న 22 గుడిసెలు అంటుకున్నాయి మళ్ళీ ఇప్పుడు మంటలు వస్తున్నాయి ఇది గవర్నమెంట్ అనాలనా మేము కాల్చుకొని మేమే సావాలని డిసైడ్ అవుతామా ఒక్కసారి మీడియా మిత్రులు మొత్తం మీరే ఆలోచన చేయాలి మేము మాట్లాడినాక మాకు శాత కూడా కావట్లేదు మీకు చెప్పుకోవడానికి కూడా మాకు కడుపులో ఆసర లేదు తాగడానికి నీళ్లు లేవు ఆడ నీళ్ళలో చేయి పెట్టి చూడండి ఇట్లా మసిలిపోతున్నాయి ఒక్కొక్క బెడ్షీట్ ఇస్తే దోమలకు ఇంకా చెప్పుకోకూడదు మా ఆడోళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయి అనేది మీరే ఊహించుకోవాలి చాలా భయంకరంగా ఉన్నాయి గవర్నమెంట్ కాదు రేవంత్ వస్తారా ఎవరు వస్తారా ఖచ్చితంగా దిగాలి లేదంటే మేము ధర్నా చేస్తాం ఖచ్చితంగా చేస్తాం మేమైతే ఎవరుగా లేదు సార్ ఒక్క రోజు అంటే మా తప్పు అనుకుంటాం సరే ఎవరో ఒకరం తప్పు చేసినా మర్చిపోయినాం అంటిక్కోపోయినాయి టైంకు అందుబాటులో సిలిండర్లు పేరడం వల్ల ఆపుకోలేక అనుకున్నాం ఇప్పుడు మీరు కూడా చూస్తుండ్రు మీతోనే మేము మాట్లాడుతున్నాం అక్కడ మంటలు ఎట్లా వస్తున్నాయి చూడండి చెప్పండి మీరే చెప్పండి మీరు చూడండి చూసి మాట్లాడండి సార్ మాకు న్యాయం జరిగేటట్టు చేయండి మేము చెప్తున్నాం ఈసారి ఓటు అని వచ్చినప్పుడు మేము అడుగుతాం రెడ్డి గారు మీరు ఎక్కడున్నా కానీ ఒక్కసారన్నా ఈ గుడిసెల కాడికి రాండి ఒక్కసారన్నా రాండి మేము ఆడాలి ఎంత ఇబ్బంది పడుతున్నాం ఒక్కసారన్నా రేవంత్ రెడ్డి గారు మా కోసం రాండి మేము ఎంత బాధపడుతున్నాం ఎండలో ఎండుతున్నాం వానికి తడుతున్నాం మేము ఇన్ని బాధలు పడుకుంటూ బతుకుతున్నాం మా పిల్లల కొరకైనా మా కొరకైనా మేము సచ్చే వరకు కూడా మీకు ఓట్లు వేసుకుంటే మిమ్మల్ని గెలిపించుకుంటాం కానీ మా కొరకు ఒక్కసారన్నా రావాలి మీరు ఒక్కసారన్నా రావాలి రేవంత్ రెడ్డి గారు మీరు ఆడున్నారు మేమేమన్నా మీ లెక్క బతుకుతున్నామా పోనీ మీరు ఏ ఇంటికి ఎంత ఇచ్చిరో మీరు లిస్టు రాసుకోండి మీ సొమ్ము మేమన్నా తిన్నట్టు చూపియండి రుజువు చెప్పండి కంట్రోల్ బియ్యం తప్ప మీ సొమ్ము ఏమన్నా మాకు వస్తుందా అది కూడా మా ఓటు నుంచి ఆ బియ్యం కూడా 6 కిలోల 4 కిలోలు బియ్యం వస్తున్నాయి అవి పుచ్చిపోతున్నాయా కుక్కలు తింటున్నావా నక్కలు తింటున్నాయా మేము తింటున్నాం మాకు తెలుసు ఆ బియ్యం తప్ప మీ ద్వారా వచ్చిన ఆదాయం ఏమైనా ఉంటే చూపియండి మాకు ఊర్లలో చూపిస్తారా ఇక్కడ చూపిస్తారా ఎక్కడ చూపిస్తారో చూపియాలి మేము గుడిచెల్లో ఉండి బతుకుతున్నాం ఇచ్చినోడికే ఇస్తున్నారు మాకేమన్నా ఇచ్చారా కనీసం మాకేమన్నా ఎకరం పొలం ఉందా కనీసం మాకు ఇల్లుందా వాకిలుందా ఏముంది ఇద్దరు ఆడపిల్లకాయలం కన్నా తల్లిదండ్రులు ఉన్నాం మేమేం చేసాం పెట్రోల్ పోసుకొని చచ్చిపోయావా కూడా నీకు కూడా ఒక పిల్లలు నీకు కూడా తల్లిదండ్రి పిల్లలు నీకు ఉన్నారు కదా సారు అదే నీ పిల్లలు ఎండా కూర్చుంటే నీకు బాధ ఉంటుందా ఉండదండి మేము కావాలి పిల్లలము సారు నువ్వు ఓటునాడు ఏమన్నావు సారు నీ తల్లిదండ్రులు ఎంతనో మేమంత అన్నావు సారు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు నేనమ్మా మీకు అనుకున్న తండ్రి లాగంటే నేను నీ తోడవుటి అన్నావు కనుకున్న తల్లిదండ్రులు అన్నావు ఇవాళ నీ తోడవుటి అక్కయ్యలను గుర్తుకొస్తలేరా నీ అన్నయ్యలను మేము గుర్తుకొస్తలేమా సారు ఎండలకు ఎందుకు సారు మమ్మల్ని ఎండలకు చంపుతున్నావు ఎండకు ఏ విధంగా నువ్వు చంపుతున్నావు చెప్పండి సార్ మీకు ఏం దయచాలి లేదా నువ్వు ఏసీలో కుర్చీలో కూర్చుంటేనే రాజకీయ నాయకుడు అనే ఆలోచన చెప్పు సార్ అదన్నా చెప్పు చెప్పండి సార్ దయచేసి నువ్వు రావాలి